కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇందిరమ్మ కాలనీలో మెరుపు దాడులు నిర్వహించిన పోలీసులు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మచిలీపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ యేసుబాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా అక్కడ గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు గుర్తించారు. సుమారు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 11 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ప్రభుత్వం గట్టి నిఘా ఏర్పాటు చేసిందని ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. గంజాయి విక్రయాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. డీఎస్పీ శ్రీనివాస్తో మా కృష్ణా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కేవి కృష్ణారావు ఫేస్ టు ఫేస్. పాటు ఇతర మత్తు పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఈరోజు దాదాపు 10 కేజీల గంజాయిని పట్టుకున్నారు. అంతేకాకుండా దానికి సంబంధించి 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కానీ లేదంటే అసలు పోలీసు వ్యవస్థే ఈ గంజాయి మీద, ఈ మత్తు పదార్థాల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. దాంట్లో భాగంగా మచిలీపట్నం ఎస్పీ శ్రీనివాస్ గారు ఈరోజు మచిలీపట్నంలో విస్తృతమైన దాడులు నిర్వహించి ఒక 11 మందిని అరెస్ట్ చేయడంతో పాటు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇది పోలీసులు ఒక అచీవ్మెంట్ గా చెప్తున్నారు. ఇప్పుడు మనం డిఎస్పీ సార్తో ఆయన ఇప్పుడు విషయం తెలియజేస్తారు. సార్ చెప్పండి సార్, ఎంతమందిని మీరు పట్టినారు, ఎట్లా జరిగింది? గంజాయి కృష్ణా జిల్లాలో గంజాయి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ గంజాయి రవాణా, వినియోగం, అమ్మడం, కొనడాలు వీటి మీద నిరంతరం నిఘా చెక్కింగ్ నడుస్తూ ఉంది జిల్లా అంతా. దాని కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 7 గంటలకి ఇందిరమ్మ కాలనీలోని ఖాళీ స్థలంలో సుమారుగా 11 మంది గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఆర్పేట సిఐ యేసుబాబు, ఆర్పేట ఎస్ఐ సూర్యప్రకాష్, మచిలీపట్నం ఎస్ఐ మల్లికార్జున్, అలాగే ఎక్సైజ్ సిఏ వెంకటేశ్వరమ్మ, ఈగల్ టీం ఈ సభ్యులు అందరూ కూడా దాడి చేసి 11 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారుగా 10 కేజీల గంజాయి, 6 సెల్ ఫోన్లు అది సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కృష్ణా జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణలో డైలీ నిరంతరం చెక్కింగ్ నడుస్తూ ఉంది జిల్లా అంతటా కూడా. జిల్లాలో ముఖ్యంగా మచిలీపట్నం సబ్ డివిజన్లో ఎక్కడన్నా గంజాయి రవాణా కానీ, వినియోగం కానీ, అమ్మకాలు, కొనడాలు ఇలాంటివి ఏదైనా ఉంటే జరుగుతుంటే మాత్రం సమాచారం పోలీస్ శాఖ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దీని మీద ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకుంటాం. దీనిపైన డైలీ నిరంతరం నిఘా ఉంటుందండి. మచిలీపట్నం టౌన్లో ఏ విధమైన గంజాయి అమ్మకాలు, కొనడాలు లేకుండా నిరంతరం ఎస్పీ గారి పర్యవేక్షణలో డైలీ కూడా ఇదంతా కార్యక్రమం నడుస్తూ ఉందండి. ఇదండి ఈ గంజాయి సంబంధించి మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ఉక్కుపాదంతో ఈ గంజాయి విధానాన్ని, గంజాయి విక్రయాలని, వంటలు, అమ్మకాలను కూడా నిషేధిస్తామని మచిలీపట్నం డిఎస్పీ శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు. వైకే టీవీ, మచిలీపట్నం.